ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఉదయకాలం మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ బాగున్నారా? మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈ రోజున చూద్దామా బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆయన కృప ఎంతో అమూల్యమైనదండి, వెలకట్టలేని కృప. కృపకు మనని పాత్రలా చేసింది ఎవరు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన యొక్క శిలువ మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము ద్వారా మనకి యొక్క కృప దొరికింది. ఈ కృప చాలా అమూల్యమైంది. అయితే ఆయన రెక్కల కింద మనుషులకు ఏం కలిగిందంటే ఆశ్రయం కలిగింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా తప్పించబడము, కానీ దేవుని రెక్కల క్రింద మనకు సురక్షిత క్షేమం ఉందండి. ఆయన రెక్కల క్రింద నరులంట ఆశ్రయము పొందుతారు. అందుకే సర్వశక్తుడైన మరి నీడన విశ్రమించేవాడే ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నరులకు ఆశ్రయ స్థలము ఏది అంటే క్షేమకరమైన చోటు ఏది అంటే ఆయన రెక్కలేనండి. దేవునికి స్తోత్రం. ఆయన బాహువు ఎంతో గొప్పదండి. ఆయన బాహువు కింద మనమందరం కూడా ఆశ్రయం పొందితే నిజముగా మనకు, మన కుటుంబాలకు ఎంతో క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం కలుగుతుందని ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువా, తండ్రి, నాయన, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. మరి ఈరోజున నువ్వు ఏ నీడకు ఆశ్రయిస్తున్నావు? ఏ నీడను పట్టుకొని ఆధారం చేసుకుంటున్నావు? మనుషుల నీడకెళ్ళినా, ధనము నీడకెళ్ళినా, బలము నీడకెళ్ళినా ఎక్కడ నీకు ఆశ్రయము, క్షేమం లేదు ప్రియులారా. మరి దేవుని హస్తాల్లోనే, ఆయన రెక్కల కిందనే మనకు ఆశ్రయము, క్షేమం, ఆశీర్వాదం ఉంది. కాబట్టి మరి దినమంతా కూడా ఆయన రెక్కల కిందకి వచ్చి ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞత కలవారమై ఆయన సన్నిధిని వెతుకుదాము. దేవుని ఆశీర్వాదం పొందుకుందాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్.